మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు కేవలం తూతూ మంత్రంగా సాగుతోందంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అనేక కుటుంబాలను నాశనం చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు కేవలం తూతూ మంత్రంగా సాగుతోందని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అనేక కుటుంబాలను నాశనం చేశారని అన్నారు. ఇక గతం నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే సంచలన రేకెత్తించిందో అప్పటి నుంచి ప్రభాకర్ రావుని పిలిచి ఆ సిట్ బృందం విచారణ జరుపుదామని ఆలోచించినప్పటి నుంచి కూడా తను అందుబాటులో లేకపోవడం, ఫారిన్కి వెళ్లడం, తిరిగి తను మొన్నటికి మొన్న తను రావడం, విచారణకు హాజరు కావడం ఇదంతా జరిగింది. సో మొత్తానికి 600 మంది మా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ వాళ్ళు ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో తనను కూడా పిలవడం జరిగింది, విచారించడం జరిగింది. ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళని పిలవడం, విచారించడం ఇదంతా జరుగుతోంది. అయితే దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో తను అసలు సిట్ బృందం అనేది తూతూ మంత్రంగా జరుపుతోంది విచారణ, అసలు ఇది కరెక్ట్ కాదు, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి, పక్కా విచారణ అనేది పూర్తిగా జరగాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మందిని ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని తను ఆరోపించడం జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, చెప్పండి, గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది సంచలన రేకెత్తించింది. ఇప్పటికిప్పుడు కూడా అంటే విచారణ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి బండి సంజయ్ గారు కూడా అసలు తూతూ మంత్రంగా జరుగుతోంది, విచారణ అనేది ప్రాపర్గా లేదు అని తను వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పిందే కారణం అని కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ గుర్తు చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు చాలా మంది జీవితాలను నాశనం చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా సాగేందుకు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. అయితే పెద్ద ఆయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చూసామని ఇప్పటికే రాధాకిషన్ చెప్పారని బండి సంజయ్ తెలియజేశారు. ఈ స్టేట్మెంట్ అనుసరించి కేసీఆర్ ఇంత నోటీస్ ఎందుకు ఇవ్వలేదని కూడా ఆయన ప్రశ్నించారు. అసలు వ్యవహారం వెనుక ఉన్న వీరిద్దరే అని బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే సీఎంఓను అడ్డాగా చేసుకొని ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారని, ప్రభాకర్ రావు ఆదేశాలతో పేపర్లు కేసులో తనను అరెస్ట్ చేయడం జరిగిందని కూడా బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభాకర్ రావు అనుకొని కాపాడే ప్రయత్నం చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభాకర్ రావు భారత్ వచ్చే ఉంది, కేటీఆర్ అమరేకులకు వెళ్ళడము వెనక ఏదో మొదలకు ఉన్నది. అమెరికాలో ప్రభాకర్ రావుతో కేటీఆర్ ఆ మీటింగ్ తర్వాతనే భారత్ వచ్చారని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభాకర్ రావు టీం బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేసిన నేపథ్యంలో తనను కూడా శిక్ష అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని బండి సంజయ్ తెలియజేశారు. కేవలం శిక్ష అధికారులకు వచ్చి పూర్తి విచారణ సహకరిస్తానని వివరాలు ఇస్తానని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ప్రసన్న. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తు కేవలం తూతూ మంత్రంగా సాగుతోందంటూ ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అనేక కుటుంబాలను నాశనం చేశారని ఆయన ఆరోపించారు. మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాలతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టు పోయాడు, కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చున్నాడు, రాచమర్యాలతో అని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలో కూడా కాబట్టి జడ్జిలో కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూ మంత్రంగా సాగుతున్నది. వాళ్ళకి కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్లో రికార్డ్ అయి ఉన్నది. అలాంటి మరి స్టేట్మెంట్లో భుజంగరావు రాధాకృష్ణారావు ఎవరు వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం